రోజుకు ఆన్లైన్ మోసం వెలుగు చూస్తున్నాం. అమాయక ప్రజల్లో ఇంకా చైతన్యం రావడం లేదు. అతి తక్కువ సమయంలో అత్యధిక రాబడి అనే అత్యాశ ప్రజలను ఆకర్షితులను చేస్తుంది. దీంతో ఆన్లైన్ మోసగాళ్లు ప్రజలను నిలువు దోపిడీ చేసేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భారీ ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిరాంతగా పోయే విషయాలు బయటపడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ వ్యక్తి ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ దందా నిర్వహించి డిపాజిట్ దారులను నిండా ముంచాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన వీరన్న అనే వ్యక్తి స్థానికంగా 2023 జూన్ 18న ఎస్ఎస్పీ ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ పేరుతో ఓ సంస్థ సైట్ను ప్రారంభించాడు. కస్టమర్ల నమ్మకాన్ని చూరగొని గతేడాది జూన్లో ఓ వెబ్సైట్ నెలకొల్పి ప్రజలు పెట్టే పెట్టుబడికి ప్రతిరోజు అసలుతో పాటు రెట్టింపు చెల్లింపులు వస్తాయని ప్రకటన ఇచ్చాడు. నేలకొండపల్లికి చెందిన ఓ హోటల్ నిర్వాహకుడు మరో 5గురు సహాయంతో టీంను ఏర్పాటు చేసుకున్నాడు. తన వెబ్సైట్లో 5,000, 10,000, ₹1,00,000 పెట్టుబడి పెడితే 2 లక్షల రోజుల్లో సొమ్ము రెట్టింపు అవుతుందని నమ్మపలికారు. మొదట్లో పెట్టుబడి పెట్టి లాగిన్ ఐడీలు తీసుకున్న టీం సభ్యులకు రెట్టింపు సొమ్ము ఇచ్చి వారి సాయంతో మార్కెట్లో విస్తృత ప్రచారం పొందారు. ఈ పథకంలో భాగంగానే టీం సభ్యులకు డబ్బు జమ చేసినట్లు సమాచారం. ఇక లబ్ధి పొందిన అతి కొద్ది మంది సభ్యులు కార్లు కొన్నారు, వివిధ టూర్లు తిరిగారు. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు చూసి వీరన్న కంపెనీలో చాలా మంది లాగిన్ ఐడీలు తీసుకున్నారు. ఇంకేముంది, ఒక మోసపూరిత పథకాన్ని అనతి కాలంలోనే అత్యధికంగా ప్రజల్లో విస్తరించడానికి మొదట్లో రెట్టింపు సొమ్ము పొందిన వారి పబ్లిసిటీ వీరన్నకు తోడైంది. దీంతో ఖమ్మంతో పాటు చుట్టుపక్కల సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, విజయవాడ ప్రాంతాలకు వీరన్న కంపెనీ పెట్టుబడులు విస్తరించాయి. ఫలితంగా ఆయా జిల్లాల నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు వసూలయ్యాయి. వీరన్న పనిన ఆన్లైన్ పన్నాగంలో ఇరుక్కున్న కస్టమర్లతోనే మౌత్ పబ్లిసిటీ చేయించుకున్నారు. తమ కంపెనీ విజయవంతంగా నడుస్తూ 6 నెలల్లోనే కంపెనీ 8 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసిందని కొత్త కస్టమర్లకు వివరిస్తూ ఆశలు కల్పించారు. ఇక నేలకొండపల్లిలో తరచూ ఆఫీస్ మారుస్తూ వెబ్సైట్లో కంపెనీ బెంగళూరుకు చెందినదిగా చిరునామా ఉంచారు. వినియోగదారులకు 200 రోజుల్లో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పి చేర్చుకుంటూ వచ్చారు. కంపెనీలో చేరడానికి ఎలాంటి సభ్యత్వ రుసుం లేదు. ఉదాహరణకు 5,000 రూపాయలతో ఒక లాగిన్ అయితే వారి పెట్టుబడి 5,000 విత్డ్రా అవకాశం లేకుండా దానిపై రోజువారీ కమిషన్ యాప్ వ్యాలెట్లో జమ చేస్తూ వచ్చారు. ఇక వాస్తవం ఏంటంటే పెట్టుబడి పెట్టిన 5,000 రూపాయలనే రోజు కొంత మొత్తంగా జమ చేస్తూ వచ్చారు తప్ప అసలు రెట్టింపు మాటే లేదని డిపాజిట్ దారులకు ఆ తరువాత కానీ అర్థం కాలేదు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ లెవెల్, ROP ఇన్కమ్ అనే 2 స్కీముల్లో గడువు ముగిసిన వారు అసలు సొమ్ము అడిగితే ఏ రోజు లాభం ఆ రోజు పడుతుంది కదా, అసలు సొమ్మును విత్డ్రా చేసుకోవద్దని నచ్చ చెబుతూ వచ్చారు. సుమారు 600 మంది ఇప్పటికే కంపెనీలో చేరారని, కానీ ఐడీల సంఖ్య 10,581కి చేరిందని కంపెనీ CEO బాహటంగానే టీంల ఏర్పాటు, వేడుకలు నిర్వహిస్తుండటంతో త్వరగా ప్రజలు ఆకర్షితులవుతూ వచ్చారు. అయితే గడువు పూర్తయిన బాధితులు తిరిగి డబ్బులు రాకపోవడంతో పెద్ద ఎత్తున నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన బాధితులు తాము నష్టపోయామని గ్రహించి నేలకొండపల్లి పోలీసులను ఆశ్రయించారు. అధిక రాబడుల పేరుతో నమ్మబలికి భారీగా పెట్టుబడులు సేకరించిన సదరు కంపెనీ యజమాని సహకరించిన వారిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నేలకొండపల్లికి చెందిన బాధితుడు ఎం రామారావు ఫిర్యాదు మేరకు ప్రధాన సూత్రధారి అయిన మంగాపురానికి చెందిన వీరన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చూశారుగా, అత్యాశ అనే మనిషి బలహీనత, ఆన్లైన్ మోసగాళ్లు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో. విచిత్రం ఏంటంటే ఇలాంటి ఎన్ని ఉదంతాలను చూసినప్పటికీ మళ్లీ ప్రజలు అతి తక్కువ సమయంలోనే అతి రాబడి వార్తలకు లొంగుతున్నారు. అత్యాశతో మళ్లీ మోసపోతున్నారు.